నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మనతో జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం సార్. నమస్కారం గోపి గారు. నమస్తే. రామకృష్ణ గారు, దాదాపు 4 ఏళ్లకు పైగా అయిపోయింది. 4 ఏళ్లకు పైగా అవటం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు, ఎలక్షన్స్కి ముందు అక్టోబర్ 25నో ఏమో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి మీద కోడికత్తి దాడి జరిగింది. అప్పటి నుంచి దాన్ని ఎన్ఐఏ విచారణ చేసింది, దానిలో కొనసాగుతూ ఉంది. సీనును అరెస్ట్ చేశారు. అంటే నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఈ సీను విషయంలో ఈరోజు తన తల్లి, తన సోదరుడు నిరాహార దీక్షకు దిగే పరిస్థితి, అది కూడా ఓపెన్గా కాదు, సీక్రెట్గా నిరాహార దీక్షకు దిగే పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు ఇందులో సాక్ష్యం చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కాడు. ఏంటి ఇందులో మతలబ్? అసలు ఏం జరుగుతుంది కోడికత్తి సీను వ్యవహారంలో? గోపి గారు, ఇది ఒక రకంగా భారత న్యాయ వ్యవస్థలోనే ఒక దురదృష్టకరమైనటువంటి ఘటన. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను జడ్జిగా పనిచేశాను, చేస్తున్నాను, చట్టము అవగాహన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిపై హత్యాయత్నమా? హత్యాయత్నం అంటే ఏమిటో తెలుసా మీకు? ఏ ఆయుధంతోనైనా అక్కడ దెబ్బ తగిలితే ఆ వ్యక్తి మరణిస్తాడు అనే భావన కలిగిన చోట దెబ్బ తగిలితే అది హత్యాయత్నం. జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో కత్తి దిగిందా, గొంతులో కత్తి దిగిందా, కిడ్నీలో కత్తి దిగిందా? ఎక్కడ దిగిందండి జగన్మోహన్ రెడ్డి గారికి కత్తి? అత్యంత భద్రతా వలయంలో ఉండేటువంటి ఎయిర్పోర్ట్లో ఆ కోడి కత్తి ఈ సీనుకి ఎలా వచ్చిందో, ఎలా లోపలికి తీసుకెళ్ళాడో, ఎవరు దాన్ని చేర్చారో, ఏ ఉద్దేశంతో చేర్చారో, ఏ ఉద్దేశంతో ఈ నాటకానికి తెరలేపారో ప్రజలకు అర్థమైపోయింది. కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఒక ముద్దాయిగా చూపించాలని, నా తండ్రిని చంపేశారు, నా బాబాయిని చంపేశారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారంటూ బోరున ఏడుస్తూ రోడ్ల మీద పడి పొరలాడినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పే దమ్ము లేదు. మేము అడుగుతున్నాం, కోడికత్తి సీను వాళ్ళ మదరు, వాళ్ళ అన్నగారు ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నారంటే, అయ్యా నువ్వు మాకు ఆస్తులు పంచమని అడగట్లేదు, వాళ్ళు మాకు మేడలు కట్టించమని వాళ్ళు అడగట్లేదు. నువ్వు ఏదో నింద పెట్టావు మా బిడ్డ పైన, వచ్చి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాయా అని అడుగుతున్నారు. నువ్వు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పేటువంటి మనోధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు లేదు? మనోధైర్యమా? మనోధైర్యం ఎందుకంటే, తప్పు చేసిన వాడు న్యాయస్థానంలో నిలబడడానికి మనోధైర్యం కావాలి. న్యాయ ప్రక్రియను ఎదుర్కొనేటువంటి ఆత్మస్థైర్యం కావాలి, నిజాయితీ కావాలి. దానికి పెచ్చు నీకు నిజాయితీ లేదు, ఇంకెక్కడి నుంచి వస్తుంది నీకు ఆత్మగా ధైర్యం? ఎక్కడి నుంచి వస్తుంది నీకు న్యాయస్థానాల్లో నిలబడేటువంటి స్థోమత? ఏం జరుగుతుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళితే? ఏం జరుగుతుంది? ఎందుకు వెళ్ళట్లేదు అనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో సాక్ష్యం చెప్తే భగవద్గీత పైన లేదా దేవుడి పైన ప్రమాణం చేసి సాక్ష్యం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు బైబిల్ని విశ్వసిస్తారా, భగవద్గీతని విశ్వసిస్తారా, అడ్డనామాలని విశ్వసిస్తారా, నిలువునామాలను విశ్వసిస్తారా? ఆయనకి ఎవరి మీద విశ్వాసం ఉందో ఆ విశ్వాసం మీద ప్రమాణం చేసి సాక్ష్యం చెప్పాలి. అదే తరహాలో సీను తరపున వాదిస్తున్నటువంటి లాయర్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. క్రాస్ ఎగ్జామినేషన్లో సమాధానం చెప్పాలి. సహజంగా ఒక వ్యక్తిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు లాయర్లు ఎలా ప్రవర్తిస్తారంటే, నీ పూర్వ చరిత్ర ఏంటి అనేది తీస్తారు. దాంతో ఏం పని? రిలవెంట్ అక్కడ. ఓకే, ఒక జడ్జిగా నేను చెప్తున్నా, అది రిలవెంట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీ పైన 34 కేసులు ఉన్నాయి కదండి అంటే, అవునని అనాలిగా? లేవనలేడు కదా. మీరు 1.5 year పాటు చెంచల్గూడ జైల్లో నిర్బంధంలో ఉన్నారు కదా అంటే, అవునన్నాలుగా. అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి యొక్క పుట్టు పూర్వోత్తరాలు, నేర చరిత్ర మొత్తము కూడా అక్కడ
బహిర్గతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఉమ్. దాని నుంచి తప్పించుకోవాలనే ఒక దురాలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మొదలెట్టాడు, ఎన్ఐఏ వాళ్ళు సక్రమంగా విచారణ చేయలేదు, కోడికత్తి సీనుకు కత్తిచ్చి పంపించినటువంటి కథానాయకుడిని బయటికి వెలికి తీయలేదు, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పించలేదు అనేది జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి పెద్ద అనుమానం. జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నది ఏంటి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పేరు రావాలి, మళ్ళీ ఎలక్షన్లో వాడుకోవాలి, తండ్రి లేని బిడ్డనైపోయాను, బాబాయ్ లేడు, వాళ్ళు లేరు, అనాథను, నాకు ఇండ్లు లేవు, ఆస్తులు లేవు, పేదవాణ్ణి, కటిక దరిద్రుణ్ణి నేను, నాకు మీరు తప్ప దిక్కులేరని మళ్ళా ప్రజల ముందరకు వచ్చి నక్క వినయాలు ప్రదర్శించడం కోసం. ఏంటి ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో కూడా ఆ సంఘటన ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఆయన అనుకుంటున్నాడా? రాజకీయానికి వాడుకోదలుచుకుంటే దేన్నైనా వాడుకోవచ్చు, కాదేది అనర్హం, ఏది అనర్హం కాదు. దీని వెనక మరో కోణం ఏంటి, ఇంకేమన్నా కోణాలు ఉన్నాయా? అంటే రకరకాల అనుమానాలు జనాలకు వస్తున్నాయి ఇంతకాలం పాట. అరే ఏం కేసు, సరే అటెంప్ట్ మర్డర్ తేలాలి కదా, తేల్చాలి కదా, సాక్ష్యాలు రావాలి కదా, ఇన్ని రోజుల పాట మరో కోణం ఏమన్నా ఉందా ఇందులో? ఇందులో మరో కోణం దాగి ఉంది. అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారి తరపున విరోచితంగా పోరాడేటటువంటి సిద్ధార్థ లోత్రా గారు కానీ, జగన్మోహన్ రెడ్డి కేసులను నెత్తినేసుకొని వాదించేటువంటి నిరంజన్ రెడ్డి గారు కానీ, నిరంజన్ రెడ్డి ఇటువంటి వాళ్ళందరూ కూడా మనస్సు పెట్టి తన క్లయింట్ను బయటకు తీసుకురావడం కోసము విరోచితంగా పోరాటం చేస్తారు, న్యాయ పోరాటం. అవును కదా. మరి కోడికత్తి సీను తరపున న్యాయ పోరాటం చేస్తున్న వాళ్ళు జగన్ మనిషి అయితే, కోడికత్తి సీను కేసులో వాదనలు వినిపించేటువంటి న్యాయవాదులు వైసీపీ వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంటే ఏ వాదనలు వినిపిస్తారు? ఆయన మరో లాయర్ను టేకప్ అడుగు పెట్టనివ్వట్లేదు. కోడికత్తి సీను తరపున ఇంకో లాయర్ వకాలత వేయడానికి ఆయన మోకాలడ్డుతున్నాడు. ఎవ్వరిని కూడా దరిదాపులకు రానివ్వట్లేదు. ఎవరైతే ప్రస్తుతం కోడికత్తి సీను కేసు వాదిస్తున్నాడో ఆ లాయర్, నేను కూడా ఫోన్లో మాట్లాడాను, మీరు ఎందుకండి సుప్రీంకోర్టుకు నివేదించలేకపోతున్నారా అంటే దాటవేసే మాటలు చెప్తున్నాడు. అంటే నేను ఒకటే అంటున్నాను, 5 సంవత్సరాల నుంచి కోడికత్తి సీను తరపున న్యాయ పోరాటం చేస్తున్నటువంటి లాయరు ఎంత ఓపికతో ఈ కేసును వాదిస్తున్నాడో మీరు అర్థం చేసుకోండి. అంటే ఇది ఒక్కటే కేసు వాదిస్తున్నాడా ఏంటి? ఈ ఒక్క కేసే కావచ్చు, లేదా ఇంకా 100 కేసులు ఉండొచ్చు, కానీ ఈ పర్టికులర్ కేసు ఇది చాలా సెన్సేషనల్. ఎందుకంటే ఐఎస్ఎం మీరా కేసులో ముద్దాయిగా చెప్పబడ్డటువంటి సత్యం బాబు చివరికి నిర్దోషిగా బయటకు వచ్చిన ఆ గడిచిపోయిన క్షణాలను తిరిగి ఇవ్వగలిగారా? 8 సంవత్సరాలు. ఆ తల్లిదండ్రులకు ఆ గుండెకోత ఎవరైనా నివారించగలిగారా? 8 సంవత్సరాలేగా. ఇప్పుడు కూడా బలిపశు అవుతున్నదేంటి? ఒక దళిత బిడ్డ. ఎవరి చేతుల్లో? దళితేతర జాతుల చేతుల్లో. కోడికత్తి సీను కేసు టేకప్ చేయడానికి మంచి లాయర్లే లేరా? ఎందుకు ఏ లాయరు కూడా ముందుకు రావట్లేదు? జగన్మోహన్ రెడ్డి వార్నింగ్, ఈ వ్యక్తి మాత్రమే కోడికత్తి సీను కేసు నడిపించాలి. ఎలా నడిపించాలి? వాళ్లకు అనుకూలంగా నడిపించాలి, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వరకు సెగరాకుండా. అంతే. కట్టె ఇరగకూడదు, పాము చావకూడదు. ఇది రాజనీతి. నీ చెప్పిన మాటల్లో వాస్తవము ఎవరైనా గ్రహించవచ్చు. అంటే కోడికత్తి సీను తరపున వాదిస్తున్నటువంటి న్యాయవాది తన న్యాయవాద వృత్తికి న్యాయం చేయట్లేదు. అదేవిధంగా ఈ యొక్క దళితుడికి ఆయన ఎవరైనా అపాయింట్ చేశారా? ఆయనే కేసు తీసుకున్నాడా? బహుశా కోడికత్తి సీను ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతని తరపున ఎవ్వరూ వాదించకూడదని
ఒక నిర్ణయం అయితే లాయర్లు చేశారు విశాఖపట్నంలో. మ్హూ. తరువాత అతను ఫీజులు ఇచ్చుకోలేకను మరి ఇతరత్ర కారణాలతో ఏం జరిగిందో అది ప్రస్తుతం నడుస్తున్నటువంటి సినారియోను మాత్రం నేను చెప్తున్నాను. అదేనండి. కోడికత్తి సీనును కేసు వాదిస్తున్నటువంటి వాదులు ప్రతివాదులు జగన్మోహన్ రెడ్డే. ఈ కేసులో వాది జగన్మోహన్ రెడ్డే, ప్రతివాది జగన్మోహన్ రెడ్డే. కాబట్టి 5 సంవత్సరాలు కాదు కదా, ఇంకా 5 సంవత్సరాలు ఈ విధంగా ఈ కేసు సాగదీయబడినా కూడా ఆశ్చర్యపోనటువంటి అవసరం లేదు. ఈ సాగదీస్తే జగన్మోహన్ రెడ్డికి వచ్చే లాభం ఏంటి? ఇలా సాగదీసుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఏకైక లక్ష్యం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు నా పైన హత్యాయత్నం చేయించాడని ఒక నింద మోపడమే ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరాలంటే ఇంకా కొంచెం సమయం అవసరం ఉంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసి వెళితే ఎన్ఐఏ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకటయ్యి ఎన్ఐఏ కేసులో నాకు అన్యాయం చేశారని చెప్తాడు. ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇదే మెజార్టీతో అధికారంలోకి వస్తే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చంద్రబాబు నాయుడు గారి పైన మరొక అడిషనల్ ఛార్జ్షీట్ ఇచ్చి మరికొంత లోతుగా విచారణ చేయించి నిజమే కోడికత్తి సీనుకు కత్తి ఇచ్చింది చంద్రబాబు నాయుడు అని చెప్పించడానికి కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ కేసును ముగించడానికి జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. ప్రతివాది తనే, వాది తనే కాబట్టి తను అనుకున్నట్లుగానే ఎన్ఐఏ కేసు నడుస్తూ ఉంది. ఓకే, రైట్ సార్.